ఒక వ్యక్తి పశ్చిమ వైపు నిలబడి ఉన్నాడు. అతను సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమిస్తాడు మరియు అదే దిశలో 180 డిగ్రీలు భ్రమిస్తాడు. ఆ తర్వాత అపసవ్య దిశలో 270 డిగ్రీలు భ్రమిస్తాడు. చివరగా అతను ఏ దిశ వైపు మొహం చేసి ఉన్నాడు అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ తిరగడం అంటే యాంగిల్స్లో భ్రమిస్తున్నాడు అనమాట. ఒక వ్యక్తి సింపుల్ నాన్న, ఒక వ్యక్తి తిరిగితే సవ్య దిశలోనే తిరుగుతాడు, లేకపోతే అపసవ్య దిశలోనే తిరుగుతాడు. ఒక వ్యక్తి తిరిగితే క్లాక్ వై డైరెక్షన్లోనే తిరుగుతాడు, లేదా యాంటీ క్లాక్ వై డైరెక్షన్లోనే తిరుగుతాడు. ఇప్పుడు సో సవ్య దిశ లేదా అపసవ్య దిశ, ఇవే రెండు కదా. ఫస్ట్ అతను ఎటు తీసుకున్నాడు? పశ్చిమం వైపు తీసుకున్నాడు, అంటే వెస్ట్ సైడ్ ఉన్నాడు. సరే తర్వాత చూద్దాం. అతను సవ్య దిశలో 40 డిగ్రీలు తిరిగిండు. ఓకే, 40 డిగ్రీలు. నెక్స్ట్ మరియు అదే దిశలో 180 డిగ్రీలు తిరిగిండు, అంటే 180 డిగ్రీలు ఇంకోటి. నెక్స్ట్ ఆ తర్వాత అపసవ్య దిశలో 270 డిగ్రీలు తిరిగిండు. ఈ విధంగా వేసుకో. ఈ విధంగా వేసుకొని షార్ట్ కట్ ఇది. సో టోటల్ ఎంత? ఇది 270 అయింది. ఇది ఎంత అవుతుంది? 5. సో 225. ఇక్కడ సవ్య దిశలో 225 ఉంది, అపసవ్య దిశలో 270 ఉంది. ఏది ఎక్కువ ఉంది నాన్న? అపసవ్య దిశను ఎక్కువ ఉంది కదా. ఎంత ఎక్కువ ఉంది? 45 డిగ్రీస్ ఎక్కువ ఉంది. ఓకేనా? మీరు ఇప్పుడు పటం వేసి తిప్పుతూ ఉంటే నడవది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్గా సవ్య దిశ సవ్య దిశలో వేయండి, అపసవ్య దిశ అపసవ్య దిశలో వేయండి. డిఫరెన్స్ చూడండి, ఎవరు ఎక్కువ ఉన్నారో చూడండి, ఎంత ఎక్కువ ఉన్నారో చూడండి. సవ్య దిశలో వేసిన, అపసవ్య దిశలో వేసిన, ఎవరు ఎక్కువ ఉన్నారు? అపసవ్య దిశ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 45 డిగ్రీస్ ఉంది. సో సింపుల్ ఏం చేయాలి ఇప్పుడు? వాడు ఫస్ట్ ఎయిడ్ చూస్తున్నాడు వెస్ట్ కదా. ఓకేనా? ఫస్ట్ ఎయిడ్ చూస్తున్నాడు వెస్ట్. సో డైరెక్షన్ ఇట్లా. ఓకేనా? సో ఫస్ట్ వెస్ట్ చూస్తున్నాడు కాబట్టి, ఫస్ట్ స్టార్టింగ్ వెస్ట్ కాబట్టి, సో వెస్ట్ నుంచి అపసవ్య దిశలో 40 డిగ్రీలు ఏముంటుంది? వెస్ట్ ఉంది కదా. సో ఈ విధంగా పైకి వెళ్తే క్లాక్ వైజ్, దీనికి ఆపోజిట్లో రావాలి. ఇక వెస్ట్ నుంచి అపసవ్య దిశ అంటే కిందికి ఇట్లా. సో వెస్ట్ నుంచి అపసవ్య దిశలో ఎవరు ఉంటారు? సౌత్ ఈస్ట్ ఉంటారు. సో సౌత్ వెస్ట్ ఉంటారు. సౌత్ వెస్ట్ అంటే ఎవరు? సో సౌత్ వెస్ట్ అంటే మనకి నైరుతి. ఓకేనా? సౌత్ వెస్ట్ అంటే నైరుతి. సో దక్షిణము పశ్చిమం ఇక్కడ ఉంది, దక్షిణ పశ్చిమం. ఓకేనా? దక్షిణ పశ్చిమం.